తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆమెకు అప్పుడులోనే ఒక హీరోయిన్ కి ఇచ్చే రెమ్యునరేషన్ కి ఇస్తారు ఒక సాంగ్ కి అని అంటారు. నిజం 2-3 లక్షల దాకా ఇస్తారు ఒక సాంగ్. డిమాండ్ సార్, బాగా డిమాండ్ ఆవిడ కావాలనేది డెఫినెట్ గా కోరుకునే వాళ్ళు డైరెక్టర్స్, హీరోలు కూడా. హీరోలు సార్ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరిగిపోయింది, మరి ఆ రోజు ఆ డిమాండ్ అంత సంపాదించి అంతా ఉండి అన్ని చేసి లాస్ట్ వచ్చేసరికి పొజిషన్ అది. సో ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని అసలు ఊహించలేము. ఆ రోజు అంత టెంపర్మెంట్ ఆవిడ, అంత టెంపర్మెంట్, అంత కోపమా లేకపోతే ఆమెకి ఏంటి? కోపం కాదండి, ఆవిడకి అప్పట్లో ఉన్న మీరు చెప్పారే ఆవిడ లేకపోతే ఇంకా లేదు అనే ఒక సిచ్యువేషన్ లో ఆవిడ ట్రెండ్ ఉండేది. అప్పుడు ఆ ట్రెండ్ ఉన్నప్పుడే సినిమాలో ఏముంది సార్, ట్రెండ్ ఉన్నప్పుడే సంపాదించాలి. ఇది ఫ్రాంక్ సినిమా అనేది 100% నాకు తెలిసినంత వరకు మనకి ఉన్నంత వరకు దాన్ని సంపాదించుకోవడానికి 100% ట్రై చేయడం తప్పులేదు. లేనప్పుడు ఎలాగే ఎవరు డెఫినెట్ గా 100% లేదు. ఒక క్రేజీ ఉంటేనే ఏదైనా మనకు దానికి సంపాదనకి ఒప్పుకుంటారు. మన దగ్గర ఆ క్రేజీ లేదనుకోండి ఒప్పుకోరు. ఆ రోజు ఆవిడకి ఆ క్రేజీ ఉంది, సంపాదించుకుంది. ఇంకా పర్సనల్ విషయాలు పెద్దగా మనకి సంపాదించారు, అనుభవించడానికి చాలా చిన్న ఏజ్ కదా, 34, 35 చనిపోయాడు. 32 బాగా పీక్ లో ఉన్నారు మళ్ళీ పీక్. ఆవిడే తగ్గిపోయి అలాంటి స్టేజ్ లో చచ్చిపోవడం కాదు, మంచి పీక్ లోనే వెళ్ళిపోయింది ఆవిడ. అదే పెద్ద ప్రాబ్లం. ఏం చదువు లేకుండా అసలు ఏం తెలియకుండా ఇండస్ట్రీ అలా వచ్చేసింది, అంతే. పెద్ద లక్ ఊపేసింది. స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారండి సార్. స్టార్ హీరోలు కాదు సార్, అసలు ఏంటి అసలు పబ్లిక్ ఏంటి ఆవిడ క్రేజీ. ఆ సాంగ్ వస్తే థియేటర్ లో ఓ అసలు అల్లరా అంత గోల. ఓకే, అంత ఇది ఆవిడకి చూసుకుంటారు. రియల్ లైఫ్ లో బాగుంటారా సార్? బాగుంటుంది, మాట్లాడటం అన్ని బాగుంటాయి. మనం సినిమాలో చూసినట్టుగా ఆవిడేమో అలాగా వేసుకుని తిరగడాల్లో అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. చాలా వెరీ నీట్ గా ఉంటుంది, స్టైలిష్ గా ఉంటుంది, బాగా స్టైలిష్. అయితే కాస్ట్యూమే 1-2 లక్షలు అవుతాయి అంట ఆ రోజుల్లో. అంత డిజైనింగ్ కావాలని చేయించుకుంటారు. వర్క్ అండి అంతా అప్పట్లో సీక్వెన్స్ వర్క్ అది ఇది అసలు ఫ్లాట్ గా ఏమి ఉండేవి కావు. అంత చేస్తే చూడండి, ఇదే వర్క్ చూడండి, ఇలాంటి వర్క్స్ అన్ని అసలు ఎటువంటి వర్క్స్ ఉంటాయంటే అంత హెవీగా. ఇంకా దీనికన్నా ఎక్కువ ఇది చాలా సింపుల్. నాకు తెలిసినంత ఇంతకన్నా రిచ్నెస్ ఆవిడ వేసాయి. ఆ కలర్ఫుల్స్ వాటిల్లో ఆ స్టోన్స్ మెటీరియల్స్ అవి, ఆ బీట్స్ హ్యాంగింగ్ అని ఆవిడ డాన్స్ చేస్తుంటాయి ఇలా అలాగా జల్ 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 అంటూ. అసలు ఆవిడ సిల్క్ స్మిత దానికి తగినట్టుగానే డ్రెస్ ను కూడా మేము ప్యాటర్న్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అంతా ఆవిడ ఇలా ఆడిందంటే దాంతో పాటు అంతా అలాగా సూపర్ సుమిక్స్. సో అంత చిన్న కూడా చూసుకుంటున్నా. క్రియేటివ్ ఎంతైనా క్రియేట్ చేయొచ్చు ఆవిడ డ్రెస్సుల్లో. ఎందుకంటే దానికి ఒక రీజన్ లేదు, ఇది ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి. 2 lakhs ఉంటుందా? అంత ఉండదులేండి, 1 lakh. 30 సంవత్సరాల క్రితం 1 lakh పెట్టి డిజైనింగ్ వేసుకుంటుందంటే పెద్ద విషయం కదా, మామూలు విషయం కదా. చిన్న ఇచ్చేవాళ్ళు ఆవిడ కోసం ఏమి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆవిడకి ఆ క్రేజీ ఆ రోజుల్లో, దానికి అంతా ఆటోమేటిక్ గా జరిగింది. సినిమా కన్నా కూడా బయట ఎక్కువ ఆమెకి అసలు బయట పబ్లిక్ లో రావాలంటే కష్టం అంట. జనం అస్సలు ఎరబడిపోతారు అసలు మామూలుగా, చచ్చిపోయిన వాళ్ళు కూడా. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.